వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై నడిపించువాడవు నీవే. నీ వాక్యం సత్యం, నీ వాక్యం జీవం, నీ వాక్యం మార్గం. అంత్యకాలపు సత్యవాక్కు, అంత్యకాలపు సత్యవాక్కు. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన నా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దాసుడు ఇప్పుడు వర్తమానం అందించబోచుండగా నా ప్రభా, నీ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మ నడిపింపు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ వాక్యాన్ని వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన వారి జీవితాలకి నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క వందనములు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు మన అంశం, కోరిక తీరక చనిపోయినటువంటి వారు భూమిపైన దెయ్యంగా తిరుగుతారా? ఇది మన యొక్క అంశం. ఈరోజు మరి ప్రపంచంలో 3000 సంఘాలుగా చీల్ని అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే బోధ ఒకటే, బాప్తీసం ఒకటే, క్రీస్తు ఒక్కడే, అంతా ఒకటే అయింది. కానీ 3000 సంఘాలుగా చీలిపోయింది. అందుకు కారణం బైబిల్ను సరిగా అర్థం చేసుకోకపోవటం. ఈ బైబిల్ని సరిగా అర్థం చేసుకుంటే ఇన్ని సంఘాలుగా చీలం. ఉదాహరణకి 10th క్లాస్ ఉంది. ఈ 10th క్లాసు కృష్ణా జిల్లాలో అయినా, కరీంనగర్ జిల్లాలో అయినా, కర్నూలు జిల్లాలో అయినా ఆ ఉండేటువంటి ఆ యొక్క సబ్జెక్టు, ఆ సిలబస్ ఒకటే. కరీంనగర్లో ఒక విధంగా, కర్నూలులో ఒక విధంగా ఉండదు.
4 + 4 8, అంతేకాని కరీంనగర్లో 7, కృష్ణా జిల్లాలో 8గా ఎప్పుడూ అవదు. మరి అలాంటప్పుడు మరి ఒకే బోధన మనం చెప్తూ ఇన్ని సంఘాలుగా రావడానికి కారణం బైబిల్ సరిగా అర్థం అవ్వకపోవటమే. ఈ రోజుల్లో కానీ మనం ఆలోచించినట్లయితే పెళ్లి అనగానే మనం సుమారుగా 4 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లకి సిద్ధపడుతూ ఉంటాం. అలాగే మనం కొన్ని దుస్తులు కుట్టించుకోవాలంటే ఇదివరకు రోజుల్లో ఈ బట్టలు కొనుక్కోవాలి, టైలర్కి ఇవ్వాలి, అతను మనకి తిరిగి ఇవ్వటానికి సుమారుగా 4 రోజులు కూడా టైం పడుతూ ఉండేది ఇదివరకు రోజుల్లో. కానీ ఇప్పుడు రోజుల్లో రెడీమేడ్ బట్టలు, రెడీమేడ్ ఫుడ్, రెడీమేడ్. అంతేకాదు ఈ ప్రసంగాలు కూడా రెడీమేడ్గా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడు రెడీమేడ్గా ఉంటే అది చాలా ప్రమాదం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఈ యొక్క నీతి, సత్యం, వాస్తవం ఎవరికి అవసరం లేదు. కల్పనా కథలు ఉండాలి. అంటే ఏమిటి? ఈరోజు మన అంశం ఏంటి? చనిపోయినటువంటి వారు దెయ్యమై భూమి మీద తిరుగుతారా అనేటువంటిది ఈరోజు మన అంశం. అంటే వాస్తవాలు ఎవరికి అవసరం లేదు. అంతా ఎలా ఉండాలంటే వాస్తవికతను పోగొట్టి అవాస్తవాన్ని ఎక్కువగా చెప్తూ ఉండాలి. కల్పనా కథలు ఎక్కువగా చెప్తూ ఉంటే జనులు సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అందుకు కారణం ఇప్పుడు ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి వ్యక్తి మెల్లిగా తల్లి ఒడిలోనే అతను నేర్చుకుంటూ ఉంటాడన్ని. అలాంటప్పుడు తల్లి ఏం చెప్తుందంటే చిన్న కథ చెప్తుంది. అన్నం తినకపోతే బూచోడు అనేటువంటి చెప్పి ఆ అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత కథలు చెప్తూ ఉంటారు. ఈ కథల్లో దెయ్యం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ సినిమాలు, ఆ తర్వాత ఇప్పుడు టీవీలు, ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లో ఈ దెయ్యం గురించి ఈ బూచోడని పిల్లల్లో మరి రకరకాలుగా కలుగు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఈ చనిపోయినటువంటి వ్యక్తులు దెయ్యమై అసలు భూమి మీద తిరుగుతారా? ఈ దెయ్యం అనగానే ఎలా ఉంటుందంటే దానికి ఒక యూనిఫామ్. ఇది చిన్నపిల్లల సంగతి తీసేసాయి, పెద్దవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే దానికి ఒక యూనిఫామ్. మగదెయ్యం, ఆడదెయ్యం అని ఈ ఆడదెయ్యాలనే ఎక్కువగా చూపిస్తూ తెల్లని బట్టలు, అలాగే జుట్టు విరబోసుకోవటం, ఇది సమాధుల్లో తిరిగినట్టు ఇలాంటివి మన హృదయాల్లో, మన మనసుల్లో ముద్ర వేస్తూ ఉంటాయి. అందుకనే ఇలాంటివి మన హృదయాల్లో ముద్ర వేస్తూ ఉంటాయని సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో మరి ఒక మాట రాశాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కలగబోవునది ఏదో మనుష్యులు ఎరగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. ఈ బుద్ధిహీనులు అసలు జరగబోయేది ఏంటో తెలియదు, కానీ జరగబోయే దాని గురించి విపరీతంగా మాట్లాడతాము. అలాగే ఈ కల్పనా కథలు, ఈ దెయ్యం గురించి, మంత్రశక్తుల గురించి మనం విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటాము. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? నరుడు చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగిద్దో అసలు ఎవరు చెప్పగలరు? ఇది అప్పటికి సొలొమోను గారు కూడా సరిగా చెప్పలేకపోయారు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తర్వాత యేసుక్రీస్తు వారు, పౌలు గారు మనకి చక్కగా చెప్పారు. అందుకనే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే అదే వాక్యాన్ని, కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. ఈ బుద్ధిహీనులు, అసలు బుద్ధి అంటే ఏమిటి? ఈ బుద్ధి అంటే ఏమిటంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి, జ్ఞానం, ఈ బుద్ధి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది వాక్య రూపంలో ఉంది. క్రీస్తుని
ఈ వాక్య రూపంలో క్రీస్తు ఉండాడని, క్రీస్తు చెప్పినటువంటి మాటలు మనం వింటే మనకి బుద్ధి బాగా వస్తుందని, జ్ఞానం బాగా వస్తుందని ఇక్కడ చెప్తూ ఉంది. అయితే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధిహీనుల గురించి కూడా ఇక్కడ బైబిల్లో మనకి చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ బుద్ధిహీనులు మాట్లాడేటువంటి మాటలు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, చనిపోతే దెయ్యమై భూమి మీదకి వస్తారు, లేకపోతే ఇంకొక జన్మ ద్వారా వచ్చి కొందరు మనుషుల్లో ప్రవేశిస్తారు, లేకపోతే కుక్కగా పుడతాడు, లేకపోతే మరి ఇంకొక జంతువుగా పుడతాడు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కానీ మనం బైబిల్ కానీ బాగా పరిశీలిస్తే బైబిల్ ద్వారా ప్రతిదీ మనం చెప్పాలి కనుక బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? చూడండి, ఈ బుద్ధి లేకుండా, ఈ భక్తి అనేటువంటిది లేకుండా, క్రీస్తు యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా, క్రీస్తు చెప్పినటువంటి మాటల గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి వాళ్ళు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వాళ్ళందరూ కూడా ముసలోళ్ళు అయిపోతున్నారు, కానీ బ్రహ్మాండంగా బతుకుతున్నారు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారి చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారు వృద్ధులైపోతున్నారు భక్తిహీనులు. వాళ్ళ పిల్లలు కూడా మరలా బాగా డెవలప్ అవుతున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగానే మరి వారికి కొడుకులు, తర్వాత మనవళ్ళు, అలాగే ముది మనవళ్ళు పుడతా ఉండారు. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారు గొడ్లు దాటగా తప్పక చూలుగలుగును. వారు ఆవులు ఈచుకపోక ఈనును. వారికి ఏ సమస్య లేదు. వారి గొడ్లు చక్కగా ఎంతన్నాయి, వాటి యొక్క అభివృద్ధి పొందుతూ ఉంది. వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు. ఈ బుద్ధిహీనులు చూడండి ఇక్కడ ఎలా రాస్తున్నాడు. వారి పిల్లలను మందల మందలుగా బయటకు వస్తారు. వారి పిల్లలు నటనము చేయుదురు. మీరు చూస్తూనే ఉండారు. మీరు లోతులకి వెళ్ళి ఆలోచిస్తే ఈ రోజుల్లో మీరు చూస్తే ఈ నటన చేసేటువంటి పిల్లలు అంటే ఈ సినిమాలు అయితేనేమి, ఏమైతేనేమి, వారి పిల్లలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అబ్బో ఎంత డబ్బు, ఎంతో సంపద. నిజంగా వాళ్ళని చూస్తే మనం ఎందుకు అలా అవట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. ఇంకా చూస్తే సానిక నాదము విని సంతోషించుదురు. అబ్బో నిజంగా వాళ్ళు మ్యూజిక్స్, అంత డాన్సులు, పబ్బులు, మరి పిజ్జాలు తింటూ అబ్బో ఆనందం, అబ్బో చెప్పలేం. వారు చూస్తే నిజంగా మరి ఇప్పుడున్నటువంటి సినిమాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా, చూడలేదని ఎవరు అనటానికి వీలు లేదు. ఆ ఉన్నటువంటి వాళ్ళకి మరి ఒక్కళ్ళకి కూడా సరిగా ముక్కు సరిగా ఉండదు, మొహం సరిగా ఉండదు, కానీ అభివృద్ధి చెందారు. బ్రహ్మాండంగా నటనం చేస్తారు, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారు. ఇక్కడ యోబు గ్రంథం 21:13 వచనం చూడాలి. వారు, నేను చెప్పినటువంటి వాళ్ళందరూ యోబు గారు చెప్తున్నారు ఇక్కడ, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వాళ్ళు గాని చచ్చిపోతే ఒక్క దెబ్బకే పాతాళంలోకి వెళ్తారట. ఈ భూమి మీద ఎంత ఆనందంగా బతికి, ఎంతో సంతోషించి, ఎన్నో డాన్సులు వేసి, ఎన్నో పబ్బులు, ఎన్నో డిస్కో డాన్సులు, ఎంతో ఆనందం, ఎంతో కాలం బతుకుతున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరితో వాళ్ళు ఎంతో హెచ్చింపబడుతున్నారు. కానీ చనిపోతే యోబు గ్రంథకర్త రాస్తున్నాడు, ఒక్క క్షణంలోనే పాతాళ లోకంకి వెళ్తావట. ఇంకా మనం చూద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, మనం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కొన్ని ఉపమానాలు మనం తీసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనంలో చూడాలి. ఏమిటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను డాన్సులు, పబ్బులు, అబ్బో రోజు డిన్నర్స్, ఆహ్లాదకరం విందులు చేసినటువంటి వ్యక్తి ఒక్కసారి చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళ లోకంలోకి వెళ్ళాడు. పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేసి ఆయన దగ్గరే ఆ రొట్టె ముక్కలు ఏరుకుతున్నటువంటి లాజరు కూడా చనిపోయాడు. ఈయనప్పుడే సమాధి కార్యక్రమాలు అవ్వలేదు ఈ ధనవంతుడికి. అప్పుడే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడ వారు మా యొద్దకు దాటి రాజా